ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, మీ రక్షణను మీరు కాపాడుకొనుడి అని వాక్యంలో మనం చూస్తున్నాం. మీకున్న ఆత్మను అభిషేకాన్ని కాపాడాలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటాం, మన బిడ్డల్ని మనం కాపాడుకుంటాం, మనకున్న ఆస్తిపాస్తుల్ని, మన కుటుంబ సభ్యులని, రక్త సంబంధికుల్ని మనం కాపాడుకుంటాం. వాళ్ళు ఎక్కడ పడిపోకుండా, ఏం చేయకుండా మనం కనిపెట్టుకొని ఉంటాం. కానీ ప్రియులారా, ఒక సంఘాన్ని కనిపెట్టుకొని ఉన్న ఒక స్త్రీని ఈరోజు మనం చూస్తున్నాం. గార్డియన్. ఆమె ప్రభు సంఘాన్ని కాపాడిన ఒక స్త్రీ, దానికి కావలిగా ఉన్న ఒక స్త్రీని మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం ఏం చూస్తుంటామంటే, సంఘంలోకి వచ్చి సంఘం కోసం ప్రార్థన చేసే స్త్రీలను మనం చూస్తుంటాం. అవసరమైనప్పుడు అక్కడ పరిచర్య, సేవ చేసే స్త్రీలను మనం చూస్తుంటాం. లేక ఎప్పుడు తరచుగా కాక ఎప్పుడైనా అవసరమైనప్పుడు వచ్చి సహాయం చేసి, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారండి అంటుంటాం కదా, అలా అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళని మనం చూస్తుంటాం. ఇంకా కొన్నిసార్లు వీళ్ళు ఏమీ పనులు, ప్రార్థన ఇవి ఏం చేయలేరు, కానీ కాస్త ధన సహాయం అందించగలుగుతారు, అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేయగలుగుతారు. అంటే అట్లాంటి స్త్రీలను మనం చూస్తుంటాం. కానీ ప్రియులారా, ఈరోజు మొదటి కొరింథీ రాసిన లేఖలోంచి ఒక స్త్రీని మనం చూస్తున్నాము. ఆ స్త్రీ ప్రభు సంఘానికి ఒక గార్డియన్ లాగా, ఒక కావలి కాసి ఆ సంఘాన్ని కాపాడిన ఒక స్త్రీని గురించి మనము ధ్యానిస్తున్నాం. ప్రియులారా, మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, ఏలయన సహోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవని క్లోపు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడను అనియు, వేరొకడు నేను అపోలో అనుచరుడననియు, మరి ఒకడు నేను పేతురు అనుచరుడననియు, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడననియు పలుకుచున్నాడు అని చెప్పి, క్రీస్తు విభజింపబడ్డాడా అని చెప్పి పౌలు గారు కొరింథీలకు ఒక లేఖ రాస్తూ ఇవన్నీ వివరిస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ క్లోవు అని మనం చూస్తున్నాం. కొన్ని ట్రాన్స్లేషన్లో క్లోయే అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో కూడా క్లోయి అని ఉంది ప్రియులారా. అయితే ఈ పేరు ఎట్లా మనము ప్రొనౌన్స్ చేసినా, ఈమెన్ గురించి ఈరోజు ఒక ముఖ్యమైన ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకుంటున్నాం. కొంతమంది మాటలు కడతాయి, కొంతమంది మాటలు పడగొడతాయి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే క్లోవు అనే అర్థం ఏమిటి అంటే పచ్చని చిగురు అని అర్థం. ఆ రోజు ఆది సంఘం ఎట్లుందంటే, అప్పుడప్పుడే పచ్చని చిగురులాగా ఎదుగుతూ ఉంటున్నప్పుడు, అనేక రకమైన కలుపు మొక్కలు ఆ సంఘంలో ఉంటున్నప్పుడు వాటన్నిటిని తీసివేసే ఒక మంచి చిగురులాగా, ఒక పచ్చని చిగురులాగా ప్రియులారా ఈ క్లోవు ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. కొరింథీ సంఘము ఏంటి అని మనం చూస్తే, ఇంతకుముందు మీలో కలహాలున్నాయని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి అని మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఈ కుటుంబంలో ఆ స్త్రీయే ముఖ్యమైన స్త్రీ కనుక ఆమెనే నాకు తెలియజేసింది అని చెప్పి పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే బహుశా ఆమె ఇంట్లో ఒక సంఘం నడుస్తుంది. అంటే పౌలు గారు అక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ సువార్తను ప్రకటించి అక్కడున్న విశ్వాసులని ఆమెకి అప్పచెప్పి ఉండొచ్చు. ఈ కొరింథీ సంఘంలో ఆమె భాగమై ఉండొచ్చు. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ కొరింథీ సంఘము బహుగా ఎదిగిన సంఘంలాగా మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ రాసిన లేఖ, 2వ కొరింథీ రాసిన లేఖ, ఈ లేఖల్లో మనం చూస్తే ప్రియులారా, అక్కడ మనం చాలా వరాలను గురించి మనం చూస్తున్నాం. అంటే చాలా గిఫ్టెడ్ అన్నమాట. చాలా వరాలతో ఈ పరిచర్య జరుగుతుంది. అంటే మనుషులు చాలామంది వస్తూ ఉన్నారు, అలాగే పరిచర్య చాలా బాగా జరుగుతుంది. మనుషులకి బయట చూడడానికి అంతా చాలా బాగుంది. కానీ అంతర్గతంగా లోపలున్న సమస్యలు ఏంటి అని చూస్తే ప్రియులారా, అక్కడ భయంకరమైన విభజన. అంటే మనుషుల్లో ఒకరొకరు గర్వము, విభజన, అలాగే వ్యభిచారము, ఒకరిపైన ఒకరు ప్రియులారా కలహాలు పడుతూ, కోర్టు కేసులు వేసుకుంటూ, అలాగే వాళ్ళకున్న ఫ్రీడమ్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నట్లాంటి రకరకాల సమస్యలు ఆ సంఘంలో ఉన్నాయి ప్రియులారా. కానీ మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే, ఆమె ఆ సమస్యలన్నిటిని చూసి నాకెందుకులే అని చెప్పి వాటిని ఇగ్నోర్ చేయలేదండి.
నాకెందుకులే అని చెప్పి ఈ క్లోవు వదిలివేయలేదు ప్రియులారా. వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే కొన్నిసార్లు మనుషులు అంటుంటారంటండి, ఇదంతా నార్మలేనండి, మనుషులం కదా మనం పడిపోతుంటాం, మనుషులం కదా చూసి చూడనట్టు వదిలేయాలి, మనుషులం కదా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతుంటారు. లోకంలో కాంప్రమైజ్ అయిపోతారు. క్లియరా? ఆత్మీయంగా చెప్పాలంటే కాంప్రమైజ్ ఇస్ డెత్ అంటున్నది బైబిల్. అంటే ఎప్పుడైతే ఒక మనిషి లోకంతో కాంప్రమైజ్ అవుతాడో అప్పుడు ఆత్మస్థితిలో మనం పడిపోతాం. ఇంకా ఎప్పుడైతే ఇది కామనే కదా, ఇది సాధారణమే కదా అని మనం అనుకుంటే అప్పుడు దేవునిలో మనం ఎదగలేకపోతాం ప్రియులారా. అక్కడ కొరింథీ సంఘములో బలంగా వరాలు పనిచేస్తున్నాయి. అంటే చాలా ఆత్మీయమైన సత్యాలు వాళ్ళకు తెలుసు. కానీ ఈ బహుశా వాళ్ళు ఇవన్నీ చిన్న చిన్నవి అనుకొని వాళ్ళు వదిలేసి ఉండవచ్చు ప్రియులారా. కానీ ఈ క్లోవు వాటన్నిటిని కూడా ఆమె గమనించింది ప్రియులారా. ఇది సాధారణము అని ఆమె అనుకోలేదు. కొంతమంది తెలుసా అండి, అన్ని టాలరేట్ చేస్తుంటారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు ఏం జరిగినా సరే ఇది మాకెందుకులే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను ఎలా ఒక సేవకురాలుగా, ఒక ప్రీచర్ లాగా నేను వచ్చానంటే ప్రియులారా, నేను ముత్తంగికి మొదటిసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రభా, ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు కదా, ఎన్నో కష్టాలతో ఎన్నో నష్టాలతో వస్తుంటారు, నేను కూడా అట్లాంటి కన్నీళ్లతోనే కదా ప్రభా ఇక్కడికి వచ్చాను, మరి నీ కార్యము వీళ్ళ జీవితంలో కూడా జరగాలి కదా ప్రభా అని నాకు సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి నేను అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ప్రియులారా. అంటే కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నాకెందుకులే అంటే అక్కడ పని అంటే చిన్న చిన్న సహాయం చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు నాకెందుకులే అని నేను అనుకునేదాన్ని కాదు. వచ్చి వాటన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని వాటన్నిటి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు ప్రియ సహోదరి, సంఘంలో అనేకమైనవి చూస్తున్నప్పుడు నాకెందుకులే, నేను వచ్చిపోతే అయిపోతుందిలే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ కోవలో ఈ క్లోవు లేదండి. ఆమె ఎలా ఉంది అంటే అన్నిటినీ ఆమె పరిశీలిస్తూ ఉంది. ఈరోజు కొంతమంది ఏం తెలుసా, వాళ్ళ ఇంటినే వాళ్ళు చూసుకుంటారు తప్ప దేవుని సంఘం వాళ్ళ కళ్ళ ముందు ఏమైపోతున్నా సరే వాళ్ళు ఆలోచించరండి. కానీ వాక్యం ఏమంటుందంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ నేను ఇస్తానంటున్నాడు ప్రభు. అంటే మొదట దేవుని రాజ్యం కట్టబడాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి ప్రియులారా. అందుకే ఈ స్త్రీ అన్ని బయటికి కనిపించే పచ్చగా కనిపించే వాటిని చూడట్లేదండి. ఎక్కడైతే రూట్ కాజ్, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రియులారా, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గమనించిన ఒక స్త్రీలాగా మనము క్లోవుని మనం చూస్తున్నాం ప్రియులారా. రెండోదిగా మనం చూస్తే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎందుకు సైలెంట్గా ఉంటారంటే ఏదైనా చూసినప్పుడు ఒకవేళ నేను ఇట్లా చెప్పాను అనుకోండి, నాకెందుకు, నన్ను వీళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని వాళ్ళు అనుకుంటుంటారు. అంటే కంఫర్టబుల్గా ఉండడం, అందరితో మంచిగా ఉండడం, అంటే వాళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళతో మంచిగా ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక కరెక్షన్ కానీ లేకపోతే ఒక తప్పును దిద్దడం కానీ ఏదైనా జరిగినప్పుడు ఇది అని చెప్పడానికి ప్రియులారా వాళ్ళు ఇష్టపడరు. అంటే తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం దేవుని ఆత్మ మనలో ఉంటే మనం మౌనంగా ఉండలేము. అది చూస్తూ మనం దాన్ని భరించలేం ప్రియులారా. అదే క్లోవు తన జీవితంలో చేసింది ప్రియులారా. అక్కడ చూస్తున్న విభజన. అందుకే వాక్యం ఏం పలుకుతుంది తెలుసా, కొంతమంది నేను పౌలు వాడనని, కొంతమంది అపోలో వాడనని, నేను వాడి అనుచరుడనని అని మీరు అంటున్నారు కదా, మరి క్రీస్తు విభజింపబడ్డా, ఎందుకు మీలో ఈ కలహాలు, ఎందుకు మీలో ఈ విభజన అని పౌలు గారు అడుగుతూ ఒక లేఖ రాయడానికి గల కారణం ఏంటో తెలుసా అండి, సంఘానికి ఒక పునాది లేఖ అన్నమాట ప్రియులారా. ఆ రోజు ఆమె క్లోవు ద్వారా ఇది నాకు తెలియజేయబడ్డది అన్నది. ఆమె మౌనంగా లేదండి, ఆమె స్వరం ఎత్తింది ప్రియులారా. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఏదైనా జరుగుతున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటారు, వెనకల మాట్లాడుతూ ఉంటారు, గాసిప్స్ చేస్తూ ఉంటారు, అంటే రూమర్స్ చేస్తుంటారు, అంటే లేనిపోని పుకార్లు పుట్టిస్తుంటారు. ఈమె ప్రియులారా చాడీలు చెప్పలేదు, పుకార్లు చేయలేదు, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమీ చేయలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే కరెక్ట్గా అక్కడ జరుగుతున్నవన్నీ కూడా అపోస్తులుడైన పునీత పౌలు గారి దగ్గరికి ఈ విషయాలన్నిటినీ ఆమె తీసుకొని వెళ్ళింది. ప్రియులారా మనం ఏం చూస్తున్నామంటే ఆమెలోని ధైర్యాన్ని మనం చూస్తున్నాం. ఎంత ధైర్యంగా ఈ విషయాలన్నీ ఆమె పౌలు గారికి ఆమె తెలియజేసింది ప్రియులారా. అయితే కొన్నిసార్లు మనుషుల మీదనే దాడి చేసి వాళ్ళనే అనేస్తుంటారు. కానీ ఈమెం చేసిందంటే వాటన్నిటినీ పౌలు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. మనుషులని ఆమె ఏం అనలేదు ప్రియులారా.
కొన్నిసార్లు మౌనం అంగీకారం అంటుంటారు. ఏదైనా మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉన్నామంటే అర్థం ఏంటంటే ఓకే చెలేగా ఇది ఓకే ఇది అని కాంప్రమైజ్ అయిపోయినట్టు. కానీ పిల్లరా మనం ఏం చూస్తున్నామంటే ఈమె కాంప్రమైజ్ అవ్వలేదు, ఈమె మౌనం వహించలేదు. మన కుటుంబ జీవితాల్లో కూడా బిడ్డలు పొరపాట్లు చేస్తుంటే, వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడుతుంటే, ఏదైనా తప్పుగా బిహేవ్ చేస్తుంటే కొన్నిసార్లు తల్లులు చూసి చూడనట్టుగా వాళ్ళని వదిలేస్తుంటారు. కానీ ప్రియులరా మనం వాళ్ళని కాపాడాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళని మనం కరెక్ట్ చేయాలి, వాళ్ళకు మనం చెప్పాలి. ఆ క్లోవులో ఆ ధైర్యాన్ని మనం చూస్తున్నాం. అందుకనే సంఘాన్ని కాపాడిన స్త్రీలాగా, సంఘాన్ని కాపాడిన ఒక స్వరములాగా ఈ స్వరాన్ని మనం చూస్తున్నాం. ఎక్కువ శాతం మనుషులు నాకెందుకులే, నాది నేను చూసుకుంటే చాలు కదా అని వాళ్ళు అనుకుంటుంటారు. నేను దేవునిలోకి వచ్చిన తొలి దినాల్లో నేనేమనుకుండేదాన్ని అంటే నాకెందుకు, ఏదో కొంచెం ఉపవాస ప్రార్థనకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని వస్తే నాకు సరిపోతుంది కదా అని నేను అనుకుండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ధ్యాన వడకంలో నేను పాల్గొన్నానో, ఎప్పుడైతే దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలిచాడో ప్రియులారా, ఏదైనా నా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, అంటే ఏదైనా సంఘం పడుతుంటున్నప్పుడు, ఏదైనా దేవుడికి విరోధమైన కార్యం జరుగుతున్నప్పుడు అది చూసి నేను ఉండలేను. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని అట్లా మౌనంగా ఉండనీయదు ప్రియులారా. ఇక్కడ గమనించాలి ఏంటి అంటే క్లోవ చాడీలు చెప్పలేదు, క్లోవు ప్రియులారా ఆమె పుకార్లు పుట్టించలేదు, మనుషులపైన దాడి చేయలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే డైరెక్ట్గా అపోస్తుడైన పౌలు గారికి, పునీత పౌలు గారికి వెళ్ళి ఆమె ఏం చెప్తుందంటే ఆ సంఘంలో ఏమేమి జరుగుతుందో అవన్నీ కూడా ఆమె వివరించింది ప్రియులరా. అందుకనే ఆ స్వరం ఆమె ఒకేసారి ఇవి చెప్పి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 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 చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అంత అభిషక్తుడు పౌలు గారు. ఆయన అంటున్నాడు ఇదిగో క్లోవు ద్వారా నాకు ఇవన్నీ తెలియజేయబడ్డాయి అని చెప్పి ఆయన అంటున్నాడంటే ప్రియులరా ఆ స్వరము అక్కడే ఆగిపోలేదు. అదే సంఘాలకి ఒక పునాది లేఖగా రాయబడి ఉంది ప్రియులరా. ఈ వచనం మనం చదువుతుంటున్నప్పుడు చాలాసార్లు ఈ వచన భాగాన్ని తీసుకొని వాక్యాన్ని బోధిస్తుంటాం. ఈ వచన భాగాన్ని తీసుకొని మనం సర్దిద్దుకుంటుంటాం ప్రియులరా. ఆ రోజు ఒకవేళ క్లోవు చూసి చూడనట్టుగా వదిలేసుంటే ఆ సంఘం పడిపోయేది. ఈరోజు కూడా సంఘానికి ఈ పరిశుద్ధ వచనాలు, ఈ లేఖ ఉండేది కాదు ప్రియులారా. అంటే ఒక ఫౌండేషనల్ లెటర్గా ఇది సంఘాలకు ఈరోజు ఇప్పుడు కూడా మనం చదువుతున్నాం. అంటే ఆ ఎత్తిన ఆ స్వరము ఇప్పటి వరకు కూడా ఆ స్వరము వినబడుతుంది. పౌలు గారు ఏమంటున్నారంటే అక్కడ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కాదు నాకు చెప్పింది, క్లోవు కుటుంబ సభ్యులు నాకు ఇవి తీసుకొని వచ్చారు, ఆమె నాకు ఈ మాటలు చెప్పింది అని చెప్పి పౌలు గారు అంటున్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా ఆమె ఒక పాడు చేసే ఒక వ్యక్తిలాగా లేదు, కానీ ఆమె పునరుద్ధరించే, అంటే ఒక కట్టే, ఒక బిల్డర్ లాగా, ఒక పునర్నిర్మించే ఒక స్త్రీలాగా, రెస్టోర్ చేసే ఒక స్త్రీలాగా మనము ఆమెను చూస్తున్నాం ప్రియులరా. ఈ చాడీలు చెప్పే వాళ్ళకి, పునర్నిర్మించే వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉందండి. ఒకరికి వెళ్ళి చెప్తూ ఇలా చెప్తుంటున్నప్పుడు ఏమవుతుందంటే సంఘం పడిపోతుంది, కుటుంబాలు పడిపోతాయి ప్రియులరా. ఈరోజు కేవలం సంఘం మాత్రం కట్టడం కాదు, కుటుంబాన్ని కట్టుకోవాలంటే కూడా కావాల్సింది ఏమిటి అంటే నీ మాటలు కరెక్ట్గా ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అది మనకు తెలియాలి ప్రియులరా. మనం చూసినట్లయితే ఈమె ఒక కావలిగాసే ఒక స్త్రీలాగుంది. ఈమె పౌలు గారితో మాట్లాడింది కాబట్టే ప్రియులరా సత్యం ఏమిటి, ఒక మనిషి ఏం చేయాలి, సంఘంలో ఎట్లుండాలి అనే ఒక విషయము ఈరోజు మనం నేర్చుకోగలుగుతున్నాం. అంటే ఆ రోజు వినబడ్డ ఆ స్వరము, ఆ రోజు మాట్లాడిన క్లోవు మాట్లాడిన ఆ మాటలు ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నాయి ప్రియులరా. అలాగే ఆ సంఘములో మనం చూసినట్లయితే తప్పులు దిద్దబడ్డాయి. అందుకే పౌలు గారు అంటున్నారు ఏమనంటే ఎందుకు ఈ విభజన, నేను అపోలోని వెంబడిస్తున్నా, పౌల్ని వెంబడిస్తున్నా అని చెప్పి ఎందుకు మీరు ఒకరొకరు విభజించి మీరు ఎందుకు నడుస్తున్నారు అని చెప్పి ప్రియులరా వాళ్ళందరినీ దిద్దడానికి ఈ లేఖ కారణమైందండి. అలాగే వాళ్ళందరూ స్వస్థపడడానికి, ఆ సంఘం నిలబడడానికి ప్రియులరా ఒక కారణమైంది ప్రియులరా. ఒక్క నీతిమంతుల స్వరం ఆ సంఘం అంతటిని కూడా కట్టింది. ఆ సంఘాన్నే కాదు, ఈరోజు అనేకమైన సంఘాలకు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుంది క్లోవా స్వరం ప్రియులరా.
నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆమె ఆ మాట మాట్లాడింది కనుకనే వాళ్ళ మధ్యలో ఉన్న విభజనలు తొలగిపోయాయి. ఇంకొకసారి మనం చదివితే ప్రియులరా, మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చూస్తే, మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 11 నుండి మనం చూసినట్లయితే 12వ వచనం మనం చదువుతున్నామండి. నేను చెప్పినది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడననియు, వేరొకడు నేను అపోలో అనుచరుడననియు, మరి ఒకడు నేను పేతురు అనుచరుడననియు, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడననియు పలుకుచున్నారు. క్రీస్తు విభజింపబడ్డాడా? శిలువపై మీ కొరకు మరణించినది పౌలా? మీరు పౌలనామమున జ్ఞానస్నానం పొందితిరా అని చెప్పి, పిల్లరా, యేసుక్రీస్తు మనం అందరము ఐక్యపరచబడాలని ఆయన మరణించిన ఆ మరణముని సంఘం వ్యర్థం చేస్తుంది అని అంటే ఎంత అంటే ఒక ఘోరమైన ఒక తప్పిదము వాళ్ళు చేస్తున్నారో పౌలు గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళలో వరాలు పనిచేస్తున్నాయి, చాలా ఆత్మజ్ఞానం వాళ్ళకుంది, కానీ ఒక బేసిక్ థింగ్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఒక పునాది వంటి సత్యంని వాళ్ళు మర్చిపోతున్నారు. అదేమిటి అంటే మనుషులందరూ ఐక్యపరచబడాలి అని క్రీస్తు ఆ కల్వరి శిలువలో మరణించాడు కదా, మరి మీరు ఆ మరణాన్ని మర్చిపోతే ఎలా అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, సైతాను వేస్తున్న ఒక బాణం ఏమిటో తెలుసా? సంఘంలోకి, అంటే సంఘము బయట నుంచి సంఘాన్ని వాడు పాడు చేయలేడు అని అర్థమైనప్పుడు, బయట నుంచి కుటుంబాన్ని పాడు చేయలేడు అని అర్థమైనప్పుడు, వేరే వాళ్ళు ఎవరి ద్వారా కుటుంబాన్ని పాడు చేయలేకపోతున్నప్పుడు దుష్టుడు ఉపయోగించే ఒక బాణం ఏమిటో తెలుసా? కుటుంబాలలో, సంఘాలలో వాడు ఐక్యతను పాడు చేస్తాడు. ప్రియులరా, ఇక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అంటే వీళ్ళలో వ్యభిచారం ఉంది, అలాగే ఒకరిపైన ఒకరు వాళ్ళని కోర్టులకి అంటే ఈడుస్తున్నారు, ఒకరిపైన ఒకరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది కదా, స్వతంత్రత ఉంది కదా అని ఏదంటే అది దీని బలహీనమైన విశ్వాసులని బలహీనతలోకి వాళ్ళు నడిపిస్తున్నారు. అలాగే ప్రభు శరీరాన్ని వాళ్ళు యోగ్యంగా స్వీకరించకుండా ఇలా రకరకాల సమస్యలు వాళ్ళ లోపల ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మూలమైన ఒక సమస్య ఏమిటి అంటే వాళ్ళ లోపల విభజన. ప్రియులరా, ఈ రోజు కూడా సంఘాలని దుష్టుడు ఏం చేస్తున్నాడంటే విభజించి పరిపాలన చేస్తున్నాడు. ప్రియులరా, ఈరోజు క్లోవు లాంటి స్వరాలు లేవనెత్తబడాలి. అలా సంఘాలని సంరక్షించే స్త్రీలు లేవనెత్తబడాలి, సంరక్షించే సేవకులు లేవనెత్తబడాలి. అలా ఆ సంరక్షణ కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేవనెత్తబడాలి. అది వాళ్ళకి కన్సర్న్గా మారాలి. నాకెందుకులే అని అనుకోకుండా సంఘం కట్టబడాలనే ఒక ఆలోచన ఉండాలి. ప్రియులరా, అదే మనం చూస్తున్నాం. కాబట్టి దుష్టుడు ఏం చేస్తున్నాడంటే వీరి మధ్యలోన విభజన వాడు కలగజేస్తున్నాడు. అంటే ఒక ఆర్డర్ లేదు, ఒక క్రమం లేదు, క్రమం తప్పిపోయింది. ఎవరికి ఇష్టానుసారమైనది వాళ్ళు చేస్తున్నారు. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? మన దేవుడు క్రమం కలిగిన దేవుడు. బైబిల్ మనం చూసినట్లయితే కూడా అన్ని సమస్తము క్రమముగా దేవుడు పొందుపరిచాడు. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఆర్డర్ అంటారు. అంటే సమస్తం ఆయనకి క్రమం ప్రకారం జరగాలి. ప్రియులరా, అయితే ఇక్కడ మనం చూస్తే ఇది ఎలాగైనా అయిపోని అని క్లోవు అనుకోలేదండి. ఆ ఐక్యతను ఆమె కాపాడింది. ఈరోజు ప్రియబిడ్డ, ఒక దేవుని ఆత్మ కలిగిన ఒక స్త్రీలాగా, దేవుని వాక్యం తెలిసిన ఒక స్త్రీలాగా ఎప్పుడు మనము నిలబడగలుగుతాము అని అంటే ఐక్యతను కాపాడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఐక్యత అభిషేకం అని కీర్తన 133లో వాక్యం తెలియజేస్తుంది. ఈ స్త్రీ ఈ విభజన చూసినప్పుడు తట్టుకోలేకపోయింది. చూడండి, ఒక తల్లికి బిడ్డలు ఉన్నప్పుడు ఆ బిడ్డలందరూ ఐక్యంగా ఉంటేనే కదా తల్లికి సంతోషం. పిల్లరా, ఒక ఆత్మీయ తల్లిలాగా తన ఆ కొరింథీ సంఘాని కొరకు క్లోవా ఆలోచించి ఆ విషయాన్ని పౌలు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అందుకే ఆయన బాధతో రాస్తున్నాడు, ఇదిగో ఎవరు సిలువ వేయబడ్డారు? పౌలు సిలువ వేయబడ్డాడా? పౌలు ద్వారా మీరు జ్ఞానస్నానం పొందుకున్నారా, లేక క్రీస్తు మీకోసం సిలువ వేయబడ్డాడా అని చెప్పి పౌలు గారు రాస్తున్నప్పుడు ఆ హృదయ వేదన మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, ఈ ఐక్యత ఏదో ఒక ఆటోమేటిక్గా ఒకరోజు వచ్చేది కాదు. దాన్ని సంరక్షించుకోవాలి. ఈరోజు కుటుంబాలలో కూడా ఏ ఒక్కరు ఐక్యతతో కుటుంబాలు ఉంటే ఇలాగే ఐక్యత వచ్చేస్తుందిలే అని అనుకోవద్దు. ఐక్యత రావటానికి మనం పని చేయాలి.
ఐక్యత ఉన్నప్పుడు ఐక్యతను కాపాడడానికి మనం ప్రయత్నము చేయాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే సమాధాన పడువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని వాక్యం తెలియజేస్తోంది. అంటే పిల్లరా ఆ సమాధానము ఐక్యత కాపాడడానికి మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి. చివరిగా 5వదిగా మనం ఏం చూస్తున్నామంటే క్లోవు లాంటి స్వరాలు లేవనెత్తబడాలి అని మనం ప్రార్థన చేయాలి. ఈమెం చేసింది అనంటే ఆ సంఘములో చూసి చూడనట్టు ఆమె లేదండి. అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి ఆమె గమనించింది ప్రియులారా. అంటే స్పష్టంగా ఆమె చూడగలిగింది. ధైర్యముతో ప్రియులారా ఆమె మాట్లాడగలిగింది. ఆత్మీయతతో ఆమె స్పందించింది. అది పౌలు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఈరోజు ప్రియబిడ్డ అన్నిటినీ కనిపెట్టుకునే ఒక స్త్రీలాగా ఉండాలి, అన్నిటినీ గమనించే ఒక స్త్రీలాగా ఉండాలి. కొంతమంది అన్నిటికీ నాకు భయం అండి అంటే అలా భయపడిన స్త్రీలాగా క్లోవుని మనం చూడటం లేదండి. దేవుని ఆత్మ ధైర్యం కలిగిన ఆత్మ ప్రియులారా. ఆమె ధైర్యముతో పౌలు గారి దగ్గరికి వెళ్ళింది ప్రియులారా. ఆత్మీయంగా ఆమె ఆలోచించింది. అంటే ఇది నాకెందుకులే అని ఆమె అనుకోలేదు, ఆత్మీయంగా ఆలోచించింది. కనుక మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా ఆమె సంఘాన్ని సంరక్షించగలిగింది. అంటే ఏదో ఇమోషనల్గా మాట్లాడలేదండి. అంటే కొన్నిసార్లు ఏదైనా బాధ కలిగినప్పుడు మాట్లాడుతుంటారు కదా, అలా ఆమె మాట్లాడలేదు పిల్లరా. ఆమె స్వరము పిల్లరా ఆత్మీయంగా ఒక తల్లి ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించింది ప్రియులరా. ఈరోజు ప్రియబిడ్డ ఈ క్లోవు లాంటి స్త్రీలు లేవనెత్తబడాలి. అప్పుడే కుటుంబాలు కట్టబడతాయి, పరిచర్యలు కట్టబడుతుంది, అలాగే దేవుని రాజ్యము కట్టబడుతుంది. ప్రియబిడ్డ ఈరోజు దేవుని ఏం ప్రశ్నిస్తున్నాడు అంటే క్లోవు తన బాధ్యతను చేసింది కదా, మరి ఈరోజు దేవుని సంఘంలో అనేకమైన విషయాలు నువ్వు చూస్తున్నప్పుడు గమనిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు అవి అర్థమవుతున్నప్పుడు ప్రియబిడ్డ నీ వంతుగా దేవుడు నీకు మాట్లాడమని కొన్నిసార్లు చెప్పినప్పుడు కూడా నువ్వు మాట్లాడకుండా మౌనం వహిస్తున్నావా? సంఘం కట్టబడడానికి నీ వంతుగా నువ్వేమైనా చేస్తున్నావా అని మనం ఆలోచించాలి. అందుకనే పిల్లరా ఈ కొరింథీయులకు రాసిన ఈ లేఖలో మనం చూస్తే ఈ లేఖ ఎందుకు వచ్చింది అని అంటే అక్కడున్న సమస్యలన్నిటిని కూడా ఆమె అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. కనుక ఆ స్వరము ప్రియులరా సత్యాన్ని తీసుకొని వచ్చింది మనకి. ప్రియబిడ్డ ఈరోజు సేవ చేయటం అంటే ఏదో ఒక చిన్న పని చేసేసి నేను సేవ చేస్తున్నానని మనం తృప్తి పడడం కాదు. కానీ ఈ స్త్రీ మరుగు చేయబడ్డది. ఆమె గురించి ఒకే ఒక మాట ఉంది, ఒకే ఒక పదం ఉంది. అయితే ఆమె మాట్లాడిన ఒక మాట ఈ 11వ వచనంలో మనం చూస్తున్నామండి. ఇక్కడ నుండి ఈ కొరింథీ లేఖ మొత్తము పౌలు గారు రాస్తున్నారు. ఎందుకంటే ఆమె చెప్పిన అన్నిటి మీద అంటే ఆమె ఏవేవైతే పౌలు గారికి తెలియజేసిందో వాటన్నిటికి కూడా పౌలు గారు క్లారిఫికేషన్స్ ఇస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన లేఖ రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా చేయాల్సింది ఏంటంటే ప్రియబిడ్డ క్లోవు లాగా మనం కూడా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఆమె గమనించిన అది పౌలు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిల్లరా ఆ స్వరము సంఘాన్ని కాపాడింది. ఆమె ఒక గార్డియన్ లాగా ఒక ప్రొటెక్టర్ లాగా ఆ సంఘాన్ని సంరక్షించిన ఒక స్త్రీలాగా క్లోవును మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ ఈరోజు అదే కార్యం మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనని ఆయన బలపరుస్తున్నాడు. అన్నిటినీ గమనించాలి, ధైర్యముతో ఏదైతే చెయ్యాలో అది చెయ్యాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్న ఒక స్త్రీలాగా కాదు ప్రభువా, ఏదో కొంచెం ఆర్థిక సహాయం అందిస్తున్న ఒక స్త్రీలాగా కాదు. ఎంత గొప్ప ధన్యత అండి. ఒక సంఘాన్ని అంటే ఒక కుటుంబాన్ని బిడ్డల్ని కాపాడుకోవడానికి కష్టమవుతున్న అట్లాంటి సమయంలో ఆది సంఘము నిర్మింపబడుతున్నప్పుడు పిల్లరా ఆ సంఘానికి ఒక పునాదిలాగా ఒక స్త్రీ నిలబడ్డది. ఈరోజు చాలామంది ఏమంటారంటే నేను స్త్రీని కదా నేనేం చేయగలుగుతాను అని అంటారు. పిల్లరా మరి ఇప్పుడే అలా అనుకునుంటే ఆ రోజుల్లో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒక్కసారి గమనించాలి, ఆలోచించాలి. అటువంటి సమయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి ఆమె వెళ్ళగలిగింది అంటే ఆమె ఆత్మస్థితి ఎట్లుంది, ఆమె జ్ఞానం ఎట్లుంది, ఆమె వివేచన ఎట్లుంది, ఆమె ఎలా మాట్లాడగలుగుతుంది. చూడండి కొంతమంది ఎన్ని వందల మాటలు చెప్పినా ఆ మాటలు మనం నమ్మము. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నవన్నీ వాస్తవాలు కాదని మనకు అర్థమైపోతుంది. ఒక మనిషి మాటను ఒక మనిషి నమ్ముతున్నాడు అంటే వాళ్ళు ఎంత నమ్మదగిన వాళ్ళుగా సంఘంలో ఉన్నారో అని మనం గమనించాలి. క్లోవు చెప్పిన ఆ మాటను పౌలు గారు నమ్మారు. అయితే వాటన్నిటికీ ఆయన తన లేఖలో పరిష్కారము ఇచ్చారు ప్రియులరా. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రియబిడ్డ నువ్వేదైనా ఒక మాట చెప్తే మనుషులు దాన్ని నమ్మగలుగుతున్నారా? నువ్వు వాస్తవంగా దాన్ని మాట్లాడుతున్నావా? లేక నీ మాట సంఘాన్ని కడుతుందా, కూలుస్తుందా?
లేక నువ్వు చేస్తున్న పని నీ కుటుంబాన్ని కడుతుందా, నీ కుటుంబాన్ని కూలుస్తుందా? ఒక్క నిమిషం ఆలోచించు, నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పాడైన పట్టణాలన్నీ కట్టువారని మీకు పేరు అని అంటున్నాడు. దేవుని బిడ్డలుగా దేవుడు మన కుటుంబాలని కట్టుకుంటూ సంఘాలని కట్టడానికి, ఆయన రాజ్యం కట్టడానికి దేవుడు మనని పిలుస్తున్నాడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఇటువంటి ఒక ధన్యత, ఇటువంటి ఒక అభిషేకం, ఇటువంటి ఒక ధైర్యం, ఇటువంటి ఒక దైవ జ్ఞానం, దేవుని రాజ్యం కొరకు పోరాడే ఒక సామర్థ్యం, అభిషేకం దేవుడు మనకివ్వాలని మనం ప్రార్థిద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. క్లోవు పరిస్థితులను గమనించి నాయన మౌనంగా ఉండలేదు ప్రభువా. అయ్యా, అపోస్తలుడైన పౌలు గారికి ఆ సందేశాన్ని ఇచ్చింది ప్రభా. ఆ సంఘం కట్టబడడానికి నాయన, పునర్నిర్మింపబడడానికి ప్రభా, అయ్యా ఇదిగో దిద్దడానికి ప్రభా కారణంగా ఆ స్త్రీ నిలబడ్డది ప్రభా. ఆ క్లోవులాగా నాయన అటు అభిషేకాన్ని మాకును మీరు దయచేయమని అడుగుతున్నాం. మా కుటుంబాలని కట్టుకుంటూ, సంఘాన్ని కట్టుకుంటూ, అయ్యా దైవ రాజ్య స్థాపన వ్యాపించటానికి నాయన మేము నిలబడడానికి కావాల్సిన అభిషేకము నా తండ్రి మాకొక్కొక్కరికి మీరు దయచేయమని ఈ వాక్యాన్ని వింటుండగా ప్రభా, ఏ కుటుంబాల్లో విభజన ఉందో నాయన, ఏ సంబంధాలలో విభజన ఉందో ప్రభా, సమస్తము తొలగించి ఐక్యపరిచి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్లోవు పైన ఉన్న అభిషేకం, అదే ధైర్యము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.